ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మీతో ఒక చిన్న విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే ఈ వీడియో లైక్స్ కోసము, కామెంట్స్ కోసము మరియు సబ్స్క్రిప్షన్ కోసం అసలు కాదండి. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు టిల్లు. ఇతను మా దగ్గర దాదాపుగా 8 సంవత్సరాల నుండి చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ చదువుకుంటూ ఉన్నాడు. కానీ ఈ రోజున ఈ సమయంలో తను లేడు మన మధ్యలో. నిన్నటి రాత్రికాల సమయంన తను సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. ఇది నా జీవితంలో ఎంతో బాధాకరమైన సంఘటన. నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. దయచేసి ఆత్మను హత్య చేయకండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క పిలుపు మాత్రమే ఈ లోకంలో గొప్పది. దేవుడు పరలోకపు పిలిపిస్తే అది ఈ లోకంలో మనకి ఎంతో శ్రేష్టమైనది. అది గొప్ప నిరీక్షణను మనకి కలిగిస్తూ ఉంది అండి. అయితే సాతాను మనలను ఎంతో బలహీనపరుస్తూ ఉంది. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన ఆత్మను దేవుని సన్నిధికి చేరనివ్వకుండా నరకానికి చేర్చాలనేదే దాని ఉద్దేశము. అది చేసే పనిలో మనలని అది వాడుకుంటూ మన మీద తను గెలవాలని మనలను ఓడగొడుతుంది అండి. మనకున్న కష్టంలో, నష్టంలో, శ్రమలలో, బాధలలో అది మనలను ఇరుకులను పెట్టి మనలను ఆ ఉచ్చులో పడేసి మన మీద మరణాన్ని గెలిపించాలని దాని ప్రయత్నము. మీరు తీసుకునే నిర్ణయం వలన సాతానే గెలుస్తుందని మనల్ని ఓడగొడుతుంది. దయచేసి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు తీసుకునే నిర్ణయం వలన మనము సాతానికి పై అధికారం ఇస్తున్నాము, దేవునిని బాధ పెడుతూ ఉన్నాము. మీ కష్టంలో, దుఃఖంలో, మీ బాధలలో, ఇరుకులలో ఒక్క నిమిషం ఆగి దేవునిని ప్రార్థించండి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాడు. మీ ప్రతి కష్ట నష్ట సమయాలలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో నుండి తను బయటకు తీసుకురాగలిగిన సమర్థుడు. నీ కాలానికి ముందు నీ వేళ చనిపోదువు మిత్రమా. దయచేసి ఏ పరిస్థితిలోనైనా మీరు ఇలాంటి డిసిషన్స్ తీసుకోవద్దని నా యొక్క ప్రార్థన, విజ్ఞాపన. దయచేసి నరకానికి పాత్రులు అవ్వద్దండి. మనకున్న నిత్యరాజ్యానికి, ఆ దేవుడు మనకు కలగజేసే వారసత్వానికి మీరందరూ కూడా వారసులు కావాలని నా హృదయపూర్వకమైన ప్రార్థన మరియు విజ్ఞాపన. దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.